హలో అండి, ఈరోజు మేము షూటింగ్కి అయితే వెళ్తున్నాం. సో అయితే మేము ఇక్కడ యూసఫ్గూడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి రోడ్ నెంబర్ 5 అనమాట, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాం. సో ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఎవరన్నా షూటింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మీరు మిమ్మల్ని తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి ఇది కొంచెం చూశారు కదా, ఇది TV5 ఆఫీస్ ఈ రోడ్ అనమాట. సో అది వేటీ న్యూస్, మీ అందరికీ తెలుసు వేటీ న్యూస్. సో అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో ఇటువైపు వెళ్ళామంటే మనకి పంజాగుట్ట ఆ రోడ్ అయితే వచ్చింది అనమాట. సో అయితే మనం ఇటు కాదు, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం. సో స్ట్రైట్కి వెళ్ళిపోయి అక్కడ CBR న్యూస్, CBR హెల్త్ అవి కూడా ఆఫీసులో ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండేది అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఎక్కడంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు కొంచెం చూసి రావాల్సిందే. సో ఇటు రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, రైట్ సైడ్ అయితే అది పంజాగుట్ట రోడ్ వెళ్ళిపోతాము. సో కానీ మనం ఇట్లా స్ట్రైట్కి వచ్చేయాలా. సో అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి చెక్ పోస్ట్, దాని తర్వాత పెద్దమ్మ కూడా అవన్నీ వస్తాయి. కానీ మనం ఇటువైపు స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు CBR న్యూస్ చూపిస్తూ ఉండండి. సో ఇదిగోండి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత CBR న్యూస్, CBR హెల్త్ వస్తాయి. సో అవి కొన్ని చూశారు కదా, సో అది ఆఫీస్ అనమాట. సో ఇటు నుంచి ఇక ముందుకు వెళ్ళిపోవాలి మనం. సో చూశారు కదా, మసాబ్ ట్యాంక్, అది రైట్ సైడ్ వచ్చింది మసాబ్ ట్యాంక్ అవన్నీ. సో కానీ మనం ముందుకెళ్ళిపోయి మీకు అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో అవుటర్ రింగ్ రోడ్డు ఎలా ఉండిద్ది అనేది కూడా మీకు చూపిస్తాను. సో సర్వీస్ రోడ్డు ఇది. సో ఇది ఏంటంటే సర్వీస్ రోడ్లో వస్తే మీరు టోల్ అయితే కట్టే పని ఉండదు. కానీ పైన అవుటర్ రింగ్ రోడ్డు దాని మీదకి వెళ్ళారు అంటే, సో దాని మీదకి ఓన్లీ ఇది కార్లు, 4 వీలర్స్ మాత్రమే ఎలా ఉండిద్ది. సో ఇటువైపు అయితే మనం టోల్ కూడా కట్టే పని లేదు, సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం కాబట్టి. సో ఓన్లీ అటువైపు బైక్స్ అయితే దాని మీద అయితే ఎలా ఉండదు. సో ఓన్లీ కార్లు, 4 వీలర్స్ మాత్రమే. సో ఇటువైపు అయితే ఎట్టైనా వెళ్ళొచ్చు. సో అయితే చూస్తున్నారు కదండి, ఇది మనం కోకాపేట వెళ్ళే ఈ సైడ్ అనమాట. సో ఇటువైపు డెవలప్మెంట్ కూడా ఇప్పుడిప్పుడే చాలా బాగా జరుగుతుంది. సో ఇదన్నీ చూశారు కదా. సో అక్కడ మనం టౌన్లోకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా రోడ్స్ కూడా వైడన్ చేస్తున్నారు బాగా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది వ్యూ కూడా. సో ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఉండే కొద్ది ఇంకా మంచిగా డెవలప్ అయింది ఏరియా మొత్తం. ఇదిగోండి, మనం షూటింగ్ లొకేషన్కి వచ్చామన్నమాట ఇప్పుడు. సో ఇక్కడైతే షూటింగ్ చేస్తారు. సో అవి తర్వాత చూపిస్తాను మీకు ఎలా చేస్తారు అది అనేది. సో ఫస్ట్ ఈ చుట్టుపక్కల అయితే చూడండి ఎంత బాగుండిద్దో. సో చాలా గ్రీనరీగా, ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఒకసారి. సో వ్యూ అయితే చాలా బాగుండిద్దండి. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో కానీ కోర్టులో అయితే ఇలాంటి మనం కట్టించాలంటే అయితే చాలా బాగుండేది. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, దాని తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే కంటెంట్. సో చూశారు కదా బయట వ్యూ ఒకసారి ఎలా ఉందో చూడండి. సో ఇదంతా గార్డెన్ లాగా ఎదురు. సో ఏదన్నా ఇక్కడ బెంచెస్ ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు కూడా. సో చూడండి అండి ఎంత బాగుందో, చాలా రిచ్గా ఉండేది ఇలా కార్లు పెట్టుకోవడానికి ఇటువైపు ప్లేసు. సరే అండి, ఇక్కడితో అయితే క్లోజ్ చేద్దాం ఈ వీడియోని ఇంకా.